హాయ్ ఫ్రెండ్స్, ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో విషయానికి వస్తే ఫ్లిప్కార్ట్లో సేల్ స్టార్ట్ అయింది, అందరికీ తెలిసిందే. అయితే ఆ సేల్లో పర్టికులర్గా ఒక ల్యాప్టాప్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. ఎందుకంటే బిలో 20K నుండి, అవును బిలో 20K నుండి మ్యాక్సిమంగా పీక్ స్టేజ్లో 80+ వరకు బెస్ట్ డీల్స్ ఏమున్నాయో ఈరోజు మీరు తెలుసుకోబోతాను ఫ్రెండ్స్. మరికెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, దానికన్నా ముందు ఛానల్కి ఫస్ట్ టైం వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దాని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇంకో విషయం, ఇన్స్టాగ్రామ్ ఐడి తప్పకుండా ఒకసారి వచ్చేయండి ఫ్రెండ్స్. మరికెందుకు ఆలస్యం, చూడాలి అంటే డీల్స్ ఖచ్చితంగా ల్యాప్టాప్లోకి వెళ్ళాలి. పదండి మరి. చూడొచ్చు ఫ్రెండ్స్, ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ పైన మనకు అప్ టు 40% డిస్కౌంట్ అని ఫ్లిప్కార్ట్ సేల్లో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే బిలో 20,000 నుండి మనకు మాక్సిమంగా 90,000 వరకు ఎలాంటి ల్యాప్టాప్స్ ఉన్నాయి, బెస్ట్ డీల్స్ ఏంటో ఈరోజు మనం చూడబోతున్నాము. అదేవిధంగా ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మనకు ఇన్స్టెంట్ 10% డిస్కౌంట్ ఇక్కడ మనకు లభిస్తుంది. అది కూడా HDFC బ్యాంక్ కార్డు పైన. ప్రజెంట్ అయితే మినిమంగా తక్కువ ప్రైస్లో ఏ ల్యాప్టాప్ ఉందో మీకు చూపిస్తాను. నోటి ల్యాప్టాప్ విషయానికి వస్తే ఎస్ఎన్ నుండి 1 అండి. ఇది చూస్తే మనకు 14 ఇంచెస్ ల్యాప్టాప్. ఒక డైలీ యూస్కి ల్యాప్టాప్ కావాలి, నెట్ స్ట్రీమింగ్కి, అదేవిధంగా నెట్ యూస్కి, ఏమైనా స్ట్రీమ్ చేసుకోవాలి అంటే మూవీస్ చూడడానికి చాలా మంచి ల్యాప్టాప్ ఉంటుంది. అది కూడా కేవలం బిలో 20,000లో. ఎందుకంటే దీని ప్రైస్ విషయానికి వస్తే చూడొచ్చు మీరు, కేవలం 19,000లో ఈ ల్యాప్టాప్ మీకు వచ్చేస్తుంది. అదేవిధంగా మీ దగ్గర HDFC బ్యాంక్ కార్డు ఉంటే అది కూడా యూజ్ చేయొచ్చు. అది యూజ్ చేస్తే 10% డిస్కౌంట్తో ఈ ల్యాప్టాప్ మీకు వచ్చేస్తుంది. దీని విషయానికి వస్తే పెంటినియం గోల్డ్, అదేవిధంగా 4GB ర్యామ్, 1TB SSD, విండోస్ 10 తోని ఈ ల్యాప్టాప్ మీకు ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ మీరు కలర్ విషయానికి వస్తే సిల్వర్ కలర్ అండి. అదేవిధంగా 1.8 kg వెయిట్తోని ఈ ల్యాప్టాప్ మీకు కనిపిస్తుంది. తప్పకుండా మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ASUS నుండి ASUS VivoBook 15 అండి. ఈ ల్యాప్టాప్ విషయానికి వస్తే 15 సిరీస్లో మనకు కనిపిస్తుంది. దీనిలో చూస్తే మనకు i3 7th జనరేషన్, అదేవిధంగా 4GB ర్యామ్, 1TB హార్డ్ డిస్క్, అదేవిధంగా విండోస్ 10 ఇక్కడ మనకు కనిపిస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే 15.6 ఇంచెస్ డిస్ప్లేతో ఇక్కడ మనకు ఈ ల్యాప్టాప్ వస్తుంది. ఒక ల్యాప్టాప్ కావాలి బిలో 30,000లో కావాలంటే మాత్రం ఇది చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే దీని ప్రైస్ విషయానికి వస్తే దగ్గర 27Kలో ఈ ల్యాప్టాప్ మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పీసీ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు మీరు ASUS నుండి కోర్ i5 8th జనరేషన్. ఇది చాలా మంచి ప్రైస్తోని ఈ ల్యాప్టాప్ మీకు కనిపిస్తుంది. బ్లాక్ కలర్లో ఉంటుంది ఫ్రెండ్స్. దీని ప్రైస్ విషయానికి వస్తే దగ్గర 37Kలో మీరు దీన్ని తీసుకోవచ్చు. ఇక మీరు చూసినట్టయితే 8GB ర్యామ్ ఉంటుంది, 1TB హార్డ్ డిస్క్, అదేవిధంగా విండోస్ 10 తోని ఈ ల్యాప్టాప్ మీకు కనిపిస్తుంది. ఇది కేవలం 14 ఇంచెస్ ల్యాప్టాప్ మాత్రమే. అవునండి, ఇక్కడ మనకు 15.6 ఇంచెస్ రావడం లేదు. 14 ఇంచెస్ ల్యాప్టాప్ ఉంటుంది. అంటే కాంపాక్ట్గా ఉంటుంది, మీరు ఎక్కడైనా తీసుకొని వెళ్ళొచ్చు. అదేవిధంగా మీరు ఎక్కువ ట్రావెల్ చేసినట్టయితే ఈ ల్యాప్టాప్ మీకు చాలా బాగుంటుంది. అదేవిధంగా ప్రైస్ విషయానికి వస్తే 37Kలో దీన్ని మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఎంఐ నుంచి లేటెస్ట్గా లాంచ్ అయిన ల్యాప్టాప్ అండి. ఇది చూస్తే మనకు MI నోట్బుక్ 14 అండి. ఇది చూస్తే మనకు i5 10th జనరేషన్, అంటే చూడొచ్చు మీరు లేటెస్ట్గా లాంచ్ అయిన ల్యాప్టాప్ ఇది. దీంట్లో మనకు 8GB ర్యామ్ ఉంటుంది, అదేవిధంగా 512GB SSDతోని ఈ ల్యాప్టాప్ మీకు కనిపిస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే 44Kలో ఈ ల్యాప్టాప్ మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా విండోస్ 10 దీంట్లో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా డిస్ప్లే విషయానికి వస్తే 14 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లేతోని ఉంటుంది. కలర్స్ విషయానికి వస్తే మనకు చాలా మంచి కలర్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. కేవలం 1.5 kg మాత్రమే ఈ ల్యాప్టాప్ మీకు కనిపిస్తుంది. అంటే చాలా చక్కటి లైట్ వెయిట్గా ఉండే ల్యాప్టాప్ మీకు ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా స్క్రీన్ విషయానికి వస్తే చూడొచ్చు మీరు 14 ఇంచెస్ ల్యాప్టాప్ అండి. తప్పకుండా మీరు తీసుకోవచ్చు. 44Kలో మీకు లభిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే లెనోవో నుంచి మనకు థింక్ బుక్ అండి. ఇది చూస్తే మనకు 14 సిరీస్లో వస్తుంది. ఇది కూడా మనకు లేటెస్ట్గా లాంచ్ అయిన ల్యాప్టాపే. i5 10th జనరేషన్, అది కూడా మనకు 8GB ర్యామ్తో వస్తుంది, 256GB SSDతో ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా విండోస్ 10 Pro ఉంటుంది. విండోస్ 10 హోమ్ కాదు, విండోస్ 10 ప్రోతోని ఈ ల్యాప్టాప్ మనకు కనిపిస్తుంది. అందుకే ప్రైస్ విషయానికి వస్తే దగ్గర 48K ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే ఇది కేవలం 14 ఇంచెస్ ల్యాప్టాపే, కానీ డిస్ప్లే విషయానికి వస్తే చాలా మంచి ఆస్పెక్ట్ రేషియోతోని ఈ డిస్ప్లే మనకు ఉంటుంది. తప్పకుండా మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఇది ఎంఐ నుంచి నోట్బుక్ హారిజోన్ అండి. ఈ ఎడిషన్ విషయానికి వస్తే 14 సిరీస్ అండి. అదేవిధంగా ఇది చూస్తే మనకు i5 10th జనరేషన్. ఈ ర్యామ్ విషయానికి వస్తే మనకు 8GB ర్యామ్ ఉంటుంది. ర్యామ్ని మీరు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు, అంటే మీకు ఇష్టం ఉంటే పెంచుకోవచ్చు. అదేవిధంగా 512GB SSDతో ఉంటుంది. అదేవిధంగా విండోస్ 10 హోమ్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే గ్రాఫిక్స్ కోసం మనకు 2GB గ్రాఫిక్స్ కార్డ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే 14 ఇంచెస్ డిస్ప్లేతోని ఉంటుంది ఫ్రెండ్స్. అవునండి, ఇక్కడ మనకు 15.6 ఇంచెస్ రావడం లేదు, కేవలం 14 ఇంచెస్ మాత్రం డిస్ప్లే ఉంటుంది. తప్పకుండా మీరు తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే MSI నుండి మనకు GF63 Thin అండి. ఇది చూస్తే మనకు గేమింగ్ కోసం ల్యాప్టాప్ కావాలి అంటే మాత్రం దీనికన్నా మంచి ఆప్షన్ మార్కెట్లో ప్రజెంట్ అయితే లేదని చెప్పుకోవచ్చు. ఇక చూస్తే i5 9th జనరేషన్, అది కూడా మనకు 15.6 ఇంచెస్ డిస్ప్లేతోని వస్తుంది. వెయిట్ విషయానికి వస్తే 1.86 kgతోని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే 55,000 అండి, అంటే 55Kలో
ఈ ల్యాప్టాప్ మీకు వచ్చేస్తుంది. అదేవిధంగా విండోస్ 10 హోమ్ ఉంటుంది, 4GB గ్రాఫిక్స్ కార్డ్, అది కూడా మనకు ఎన్విడియా గ్రాఫిక్స్ కార్డ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంక చెప్పాలి అంటే 512GB SSD, 8GB ర్యామ్తో ఇక్కడ మనకు ఈ ల్యాప్టాప్ వస్తుంది. గేమింగ్ కోసం తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీ బడ్జెట్ ఒక 55K అయితే ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చండి. అదేవిధంగా నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఎస్ఏడ్ నుండి మనకు ఒక 50,000లో గేమింగ్ ల్యాప్టాప్ కావాలి, కేవలం 50,000 మాత్రం పెట్టగలను అంటే మాత్రం ఇదే మీకు ఆప్షన్ అండి. ఇది చూస్తే మనకు నైట్రో 5, ఇది చూస్తే మనకు రైజిన్ అండి, రైజిన్ 5 క్వాడ్ కోర్ ప్రాసెసర్తో ఈ ల్యాప్టాప్ మనకు వస్తుంది. అది కూడా 8GB ర్యామ్ ఉంటుంది, 1TB హార్డ్ డిస్క్ ఉంటుంది. అదేవిధంగా విండోస్ 10 హోమ్తో ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే గేమింగ్ ల్యాప్టాప్, అఫ్కోర్స్ ఇక్కడ మనకు 4GB గ్రాఫిక్స్ కార్డ్ ఉంటుంది, అది కూడా ఎన్విడియా గ్రాఫిక్స్ కార్డ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే 15.6 ఇంచెస్ డిస్ప్లేతో ఈ ల్యాప్టాప్ మీకు కనిపిస్తుంది. ఇక చూడొచ్చు మీరు. కీబోర్డ్ విషయానికి వస్తే చాలా మంచి ల్యాప్టాప్ అండి, గేమింగ్ కోసం మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఇది మనకు ఎసూస్ నుండి TUF రైజిన్ 5 అండి. ఇది చూస్తే పర్టికులర్గా గేమింగ్ కోసమే తీసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకు గేమింగ్ కోసం డ్యూయల్ ఫ్యాన్తోని ఈ ల్యాప్టాప్ మనకు వస్తుంది. అంటే గేమింగ్ కోసం పర్టికులర్గా నేనైతే రికమెండ్ చేశాను. అది కూడా 55,000లో, అది కూడా మనకు ఎసూస్ నుండి TUF సిరీస్ అండి. ఇక్కడ మనం గమనిస్తే 8GB ర్యామ్ ఉంటుంది, 512GB SSD ఉంటుంది, విండోస్ 10 హోమ్ ఉంటుంది. అదేవిధంగా గ్రాఫిక్స్ విషయానికి వస్తే 4GB గ్రాఫిక్స్ కార్డ్ ఇక్కడ మనకు లభిస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే ఇప్పటి వరకు మీరు చూడని విధంగా పూర్తిగా 17.3 ఇంచెస్ డిస్ప్లేతోని ఈ ల్యాప్టాప్ మనకు వస్తుంది. ఖచ్చితంగా రికమెండ్ చేశాను. మీ బడ్జెట్ ఒక 55,000 అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ల్యాప్టాప్ మీరు తీసుకోవచ్చు. అది కూడా ఏసూస్ నుండి ఒక గేమింగ్ ల్యాప్టాప్ బాగుంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే MSI నుండి MSI ఆల్ఫా 15 అండి. ఇది చూస్తే మనకు రైజిన్ 7తోని ఇక్కడ మనకు ఈ ల్యాప్టాప్ కనిపిస్తుంది. దీంట్లో మనకు పూర్తిగా 16GB ర్యామ్తోని వస్తుంది. అదేవిధంగా 1TB హార్డ్ డిస్క్ ఉంటుంది. అదేవిధంగా గేమింగ్ కోసం కాబట్టి దీంట్లో మనకు 256GB SSD కూడా లభిస్తుంది. విండోస్ 10 హోమ్ ఉంటుంది, 4GB గ్రాఫిక్స్ కార్డ్, అది కూడా మనకు AMD రేడియాన్తోని గ్రాఫిక్స్ కార్డ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. దీని ప్రైస్ విషయానికి వస్తే 65,000లో ఈ ల్యాప్టాప్ మీరు తీసుకోవచ్చు, ఖచ్చితంగా రికమెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా పర్టికులర్ గేమింగ్ కోసం కావాలంటే మాత్రం మీ బడ్జెట్ ఒక 60,000 అయితే 65,000 అయితే మాత్రం ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఇది మనకు ఎసూస్ నుండి వివో బుక్ అండి. దీంట్లో మనకు పూర్తిగా 120Hz రిఫ్రెష్ రేట్తోని ఈ డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే 15.6 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది, ఫుల్ HD+ డిస్ప్లే, అది కూడా మనకు 120Hz రిఫ్రెష్ రేట్ని సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ కోసం 70,000లో ఒక ల్యాప్టాప్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా రికమెండ్ చేసే ల్యాప్టాప్ ఇదే. మీకు ఒక ల్యాప్టాప్ కావాలి 70,000లో అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. పూర్తిగా 178 degrees వ్యూ యాంగిల్ ఉంటుంది. అదేవిధంగా పూర్తిగా 120Hz రిఫ్రెష్ రేట్ గేమింగ్ కోసం బాగుంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా 16GB ర్యామ్ ఉంటుంది, 32GB ఆప్టెన్ మెమరీ ఉంటుంది, 512GB SSD ఉంటుంది, విండోస్ 10 ఉంటుంది. అదేవిధంగా 4GB గ్రాఫిక్స్ కార్డ్ ఉంటుంది. ఇక మనం గమనిస్తే గ్రాఫిక్స్ విషయానికి వస్తే ఎన్విడియా గ్రాఫిక్స్ కార్డ్ ఉంటుంది ఫ్రెండ్స్, బాగుంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్, చాలా మంచి ఆప్షన్స్తోని ఇక్కడ మనకు ల్యాప్టాప్ కనిపిస్తుంది. అది కూడా ప్రైస్ విషయానికి వస్తే 70,000 అండి. అదేవిధంగా నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఇక్కడ మనకు MSI నుండి GF65 అండి. ఇది చూస్తే మనకు మీకు రైజిన్ వద్దు అనుకుంటే i5 9th జనరేషన్ తీసుకోవచ్చు. దీంట్లో మనకు 16GB ర్యామ్ ఉంటుంది, అదేవిధంగా 512GB SSD ఉంటుంది, విండోస్ 10 హోమ్ ఉంటుంది. అదేవిధంగా గ్రాఫిక్స్ విషయానికి వస్తే 6GB గ్రాఫిక్స్తోని మనకు కేవలం 72,000లో మనకు 6GB గ్రాఫిక్స్ ఇక్కడ మనకు అందిస్తున్నారు. చాలా మంచి విషయం. అది కూడా పూర్తిగా 15.6 ఇంచెస్ డిస్ప్లేతోని ఈ ల్యాప్టాప్ మనకు కనిపిస్తుంది. గేమింగ్ కోసం తీసుకోవచ్చు, కానీ నా రికమెండేషన్ మాత్రం ఖచ్చితంగా మీరు ఇది తీసుకోండి. ఎసూస్ వివో బుక్ గేమింగ్ i7 9th జనరేషన్ ఖచ్చితంగా రికమెండ్ చేశాను కంపేర్ టు MSI అండి. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే ఇక్కడ మనకు ఎసూస్ నుండి ROG సిరీస్. ఈ సిరీస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. గేమింగ్ అంటే ఇదే ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్లో మీకు గేమింగ్ ఆడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను రికమెండ్ చేశాను. హెవీ వర్క్ కోసం ఈ ల్యాప్టాప్ని ఖచ్చితంగా నేను రికమెండ్ చేశాను. అంటే ఎడిటింగ్ కోసము, గ్రాఫిక్స్ కోసము, అదేవిధంగా గేమింగ్ కోసము చాలా మంచి ఆప్షన్ అండి. ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. మీ బడ్జెట్ ఖచ్చితంగా ఒక 75K అయితే మాత్రం ఖచ్చితంగా మీరు కళ్ళు మూసుకొని ఈ ల్యాప్టాప్ని తీసుకోవచ్చు. దీంట్లో మనకు పూర్తిగా 16GB ర్యామ్ ఉంటుంది, అదేవిధంగా 512GB రోమ్ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే 6GB గ్రాఫిక్స్ కార్డ్, ఇంకా పూర్తిగా 144Hz రిఫ్రెష్ రేట్. ఎక్కడైనా విన్నారా మీరు? కానీ ఈ ల్యాప్టాప్ మీకు అందిస్తుంది. అది కూడా కేవలం 75,000లో. చాలా చక్కటి ప్రైస్లో చాలా మంచి ఫీచర్స్ కాదు, ఆసమ్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు అండి. కేవలం 75,000లో మనకు ఈ ల్యాప్టాప్ అందిస్తున్నారు. చాలా మంచి విషయం. డిస్ప్లే విషయానికి వస్తే 15.6 ఇంచెస్ ఫుల్ HD+ డిస్ప్లే, అది కూడా మనకు పూర్తిగా 144Hz రిఫ్రెష్ రేట్ని ఈ ల్యాప్టాప్ సపోర్ట్ చేస్తుంది. తప్పకుండా మీరు తీసుకోవచ్చు. ఖచ్చితంగా నేను రికమెండ్ చేశాను, ఎందుకంటే ఇది చాలా ఫేమస్ ల్యాప్టాప్ అండి. ప్రతి ఒక్కరికి తెలుసు. గేమ్స్ ఆడితే మాత్రం మీరు ఈ ల్యాప్టాప్ గురించి మీరు వినే ఉంటారు. అదేవిధంగా నెక్స్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే MSI నుండి మనకు GF65 అండి. చూస్తే మనకు i7 9th జనరేషన్ 16GB ర్యామ్ ఉంటుంది, అదేవిధంగా 512GB SSD ఉంటుంది, విండోస్ 10 హోమ్,
అదేవిధంగా గ్రాఫిక్స్ విషయానికి వస్తే పూర్తిగా 6GB గ్రాఫిక్స్ కార్డ్ ఇక్కడ మనకు లభిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే డిస్ప్లే విషయానికి వస్తే 15.6 ఇంచ్ డిస్ప్లే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా రికమెండ్ చేశాను. గేమింగ్ కోసం మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. కానీ నా విషయానికి వస్తే మాత్రం నేను రికమెండ్ చేసేది అసూస్ ROG ల్యాప్టాప్. దీనిని మాత్రం నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా లాస్ట్ ల్యాప్టాప్ విషయానికి వస్తే మనకు లేటెస్ట్గా లాంచ్ అయిన వయో ఈ సిరీస్ అండి. ఇది చూస్తే మనకు తిరిగి వయో మళ్ళీ ఇండియాలో ల్యాప్టాప్స్ని లాంచ్ చేస్తుంది. ఇది ప్రైస్ విషయానికి వస్తే 57Kలో ఈ ల్యాప్టాప్ మీకు వస్తుంది. లేటెస్ట్గా లాంచ్ అయింది. కేవలం నాకు తెలిసి ఒక 2 days అవుతుంది లాంచ్ అయ్యి. ఇక చూస్తే మనకు Ryzen 7 క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది. అదేవిధంగా 8GB ర్యామ్ 512GB SSD విండోస్ 10 హోమ్ ఉంటుంది. ల్యాప్టాప్ విషయానికి వస్తే మీకు చాలా మంచి ఫీచర్స్ ఉంటాయి. ఇది చూస్తే మనకు చాలా ఫేమస్ ల్యాప్టాప్ అండి. మీ అందరూ తెలిసే ఉంటుంది. వయో ఈ సిరీస్ బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు తీసుకోవచ్చు. ఇవి కొన్ని ల్యాప్టాప్స్ అండి మనకు బిలో 20,000 నుండి మీకు మాక్సిమంగా పీక్ స్టేజ్లో 80+ పెట్టాలి అనుకుంటే మాత్రం ఈ ల్యాప్టాప్స్ని ఖచ్చితంగా రికమెండ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో సేల్ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. చిన్న వీడియో అండి. వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.